ఈయన ఏజెంట్ రావు మాకైనా తక్కువ ఉన్నట్టున్నాడు అనిపించేలాగా అనిపించింది. ఒక్కొక్క సీను డైలాగ్ డెలివరీ కావచ్చు. ఇంకొకటి మెయిన్గా చెప్పుకోవాలి, అసలు ఆయన స్లాంగ్లో ఆయన వేసే వెట్టకార పంచులు ఉంటాయన్న మనల్ని మనం చూసేసుకుంటాం. గుంటూరు అయితే అరే ఈ డైలాగ్ మనమే చెప్పినవే అన్నట్టు ఉంటుంది. ఆ స్లాంగ్ అయితే చాలా బాగా చెప్పారు. అసలు ఒక మాస్ మసాలా దమ్ మసాలా సినిమా ఇది. బట్ దమ్ము బాగా అయి ఉంటే బాగుండేదేమో నాకు అనిపించింది. బట్ సినిమాలో ఏంటి అంటే స్టోరీ అన్న మెయిన్ ఏంటంటే అక్కడ ఒక సీను ఇక్కడ ఒక సీను, ఆ సినిమాలో కొన్ని సీన్లు, ఆ సినిమా నుంచి కొన్ని సీన్లు, త్రివిక్రమ్ గారు చేసిన అన్ని సినిమాలు మిక్సీలో వేసి రుబ్బితే ఒక గుంటూరు కారం అనే టైటిల్ వచ్చింది. అసలు నాకు అర్థం కాల గుంటూరు కారం అనే టైటిల్కి సినిమాకి ఏం సంబంధం? చదువుకోమని చెప్పారన్న, అందుకే చదువుకోలేదు. ఏం చేస్తాం, కారం కారం ఉంది మూవీ. కారం కారంగా ఏముందన్న, దాంట్లో మాస్ హీరో సూపర్ మాస్ గుంటూరు దాంట్లో పనిచేస్తాడు. ఓకే, ఈడ అమ్మ సెంటిమెంట్ ఉంది. దీంట్లో మెయిన్ స్టోరీ అంతా ఒకదాని మీద నడుస్తుంది. ఒక తల్లి తన కొడుకుని కింగ్ని చేయడానికి ఒక చిన్న మినీ యుద్ధం చేస్తుంది. సినిమా మొత్తం దీని మీదే నడిచేస్తుంది అన్న. దీంట్లో ఆ స్టోరీ కొంచెం బాగుండని నాకు అనిపించింది. ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశానన్న, అన్ని సినిమాలు మిక్సీ రుబ్బి పెట్టారన్న. మ్యూజిక్ కూడా రుబ్బి పెట్టారు. కుర్చీ మడత పెడతామన్నారు, ఏం మడత పెట్టారో అలాగే తెలియదు. కొందరు డైలాగులు కూడా వేశారు, స్క్రీన్లు చిరిగిపోతాయి థియేటర్కి వెళ్తే అన్నారు. ఏం విరిగాయి, మాకు నిద్ర వచ్చింది, ఏం చెప్పుకోమంటారు. కానీ మహేష్ అన్న కోసం అయితే నిజంగా చూడొచ్చు అన్న సినిమా. మహేష్ అన్న ఇన్ని రోజులు చేసిన ఇన్స్పిరేషన్ మూవీల్లో ఒక యాటిట్యూడ్తో చేశారు, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక మాస్ హీరో స్టైల్లో చేశారు. నాకైతే బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమా వన్ టైం వాచబుల్, 1.5 రేటింగ్ ఇచ్చుకోవచ్చు. మీరు థియేటర్కి వెళ్ళి కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ బ్రో. 120 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. గ్యారంటీ 120 కోట్లు, 300 కోట్లు గ్యారంటీ కలెక్ట్ చేసిద్ది. ఫస్ట్ మనము 500 రూపాయలు టికెట్ పెట్టుకుని లోపల సినిమా దగ్గరికి వెళ్ళి చూసేది ఫస్ట్ స్టోరీ. త్రివిక్రమ్ గారు ఈ సినిమా స్టోరీని చాలా బాగా రాశారు. అలాగనే సినిమాని చాలా బాగా తీశారు. ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన రిలీజ్ అయిన సినిమాలో గుంటూరు కర్రని చాలా బాగుంటుంది. సినిమా ఎలా ఉంటుంది అంటే కాశ్మీర్లోకి వెళ్ళేసి చల్లగా కూర్చొని సినిమా చూసినట్టు ఫ్యామిలీ మొత్తం వచ్చే సినిమా చూడొచ్చు. గ్యారంటీ 300. త్రివిక్రమ్ గారు పేపర్ మీద ఏదైతే రాసుకున్నారో అదే చాలా బాగా తీశారు ఈ సినిమాని. సినిమా బ్లాక్ బస్టర్. చాలా మంది యావరేజ్ అంటున్నారు అన్న సినిమా. ఇప్పుడు నేను చెప్తున్నాను, దాన్ని ఏమంటారు, ఇంకా పండగ సెలవులు ఉన్నాయి. గ్యారంటీ సినిమా ఈ సినిమా గ్యారంటీ 3 వీక్స్ ఆడిద్ది. ఈ సినిమా చూడండి ఎన్ని కోట్లు సంపాదించిద్దాం. నేను రివ్యూ ఇస్తున్నాను కదా, ఇప్పుడు నాకు నచ్చింది కాబట్టి నేను రివ్యూ ఇస్తున్నాను. బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. అది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, దాన్ని ఏమంటారు, నేను అది పరిస్థితి బాగుంది కాబట్టి నేను బాగుందని చెప్తున్నాను. చూడండి 3 వీక్స్ ఈ సినిమా ఆడిద్ది. 120 కోట్లు బడ్జెట్ పెట్టారు, 300 కోట్లు గ్యారంటీ సంపాదించిద్ది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఉంది బ్రో. హిట్ సినిమా అయితే హిట్. సాంగ్స్ చాలా బాగుంది. కుర్చీ మడతపెట్టే సాంగ్ అయితే అదుర్సు. మిగతా సాంగ్స్ అన్ని కూడా కొంచెం ఓన్లీ శ్రీలీల యాక్ట్ చేసిన డ్యాన్స్ వేసింది ఒక సాంగ్ ఉంటుంది. మిగతా అన్ని మహేష్ బాబు మాత్రం డ్యాన్స్ మాత్రం ఎరగా తీసాడు. నా భూతో నా భవిష్యత్తు ఇప్పుడు వరకు ఆయన ఇలాంటి స్టెప్లు ఎప్పుడు వేయలేదు. ఒక స్టెప్ వేసి ఆగిపోతాడు, కానీ ఈయన మాత్రం ఒక 2 మినిట్స్ ఒకటే సాంగ్ లో ఒకే స్టెప్ వేస్తూ ఉన్నాడు. నాన్ స్టాప్ వేసాడు, చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సినిమాలో. ఇంకా ప్లస్ పాయింట్ అయితే మాత్రం త్రివిక్రమ్ గారు డైలాగ్స్ అనమాట. త్రివిక్రమ్ గారు డైలాగ్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నది. ఇప్పటి వరకు చాలా సినిమాలు చూసాం కదా, అలాగే దీంట్లో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్. అమ్మ మనల్ని ఎంత ద్వేషి ఇచ్చినా లాస్ట్ మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది అని ఒక చిన్న మెసేజ్ అయితే ఇచ్చారు. మన అమ్మల్ని నాన్నని గౌరవిస్తాం కాబట్టి గౌరవించమని చెప్పి ప్రజలు మహేష్ కూడా ఇచ్చారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇంకా మూవీలో కొత్తగా ఏమనిపించింది? మూవీయే కొత్త అంటే మళ్ళీ మూవీలో కొత్త ఏమంటే హీరో మాడ్యులేషన్. ఇంతకుముందు మనం కలేజా సినిమాలో చూసాం కదా, ఆ స్లాంగ్లో ఇక్కడ దీంట్లో కూడా కొంచెం కొత్తగా స్లాంగ్ ఉంది. ఆ బీడీ మాత్రం ఈ సినిమాలో డైలాగుల కన్నా బీడీ చాలా ఎక్కువ కాల్చారు. ఆ స్టైల్ మాత్రం సూపర్గా ఉంది. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. మనం లియో, విక్రమ్ ఆటలో చూసి అబ్బు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం కదా, దాని అమ్మ మూవీలో చేశారు తమన్ గారు కూడా. ప్రతి ఫైట్లో ఆ మ్యూజిక్ మనం ఇప్పుడు ట్రెండింగ్ అవుతాయి చూసుకోండి. ఆ మ్యూజిక్ బీజిఎం ఇంకా కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే చాలా బాగుంది. దానికన్నా ముందు ఫస్ట్ హాఫ్లో
ఒక మందు సిట్టింగ్ సీన్ ఉంటుంది. జస్ట్ ఒక ముగ్గురు ఆర్టిస్టులు, మన వెన్నెల కిషోర్ గారు, మహేష్ బాబు గారు, శ్రీలీల, ఈ ముగ్గురు మాత్రం ఆ సీన్ ఒక 15 నిమిషాలు ఉంటుంది. తినేసారు అంతే. కుర్చీ మడత పెట్టి సాంగ్ కానీ చాలా బాగా చేశారు. సూపర్.